ఎమ్మెల్యే రామిరెడ్డికి విష్ణువర్ధన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన నార్త్ మోపూరు ప్రజలు. పూల వర్షంతో తడిసి ముద్దైన జననేతలు, ఉరకలెత్తిన అభిమానం, హోరెత్తిన జననేతల ప్రచారం. ప్రత్యర్థులకు సమరశంఖం పూరించిన ప్రతాపన్న. కావలి నియోజకవర్గం అల్లూరు మండలం నార్త్ మోపూరు పంచాయతీలో మంగళవారం కందుకూరు పరిశీలకుడు మన్నెమాల్ సుకుమార్ రెడ్డి, వైసీపీ మండలం కన్వీనర్ దండే కృష్ణారెడ్డి, నాయకులు నీలం సాయికుమార్, బీదా రమేష్, అల్లూరు పరిశీలకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మాజీ శాసన సభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి అపూర్వ ఘన స్వాగతం పలికారు. మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి మరియు రమేష్ గారికి, బీద రమేష్ గారికి, అదేవిధంగా కందుకూరు నియోజకవర్గ అబ్జర్వర్ సోదరుడు సుకుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, నేను ప్రతి ఒక్క గడప గడపకి వచ్చినప్పుడు మీకు చూపిన ఆప్యాయత, అనురాగం ఎప్పటికీ కూడా మరిచిపోయాను. అదేవిధంగా జగనన్న ప్రతి ఒక్కరిని కలిసి మీకున్న సమస్యలు కూడా తెలుసుకొని, ఇంకా ఏమైనా మనం ఇచ్చే పథకాలు అందకుండా ఉంటే వాటన్నింటి కూడా ఇప్పించానని చెప్పి గడప గడపకి ప్రోగ్రాం పెట్టి ఈరోజు మేము తిరిగినప్పుడు ప్రతి ఒక్క అక్కజగమ్మ కూడా మాకు చెప్పింది ఒకటే, ఈరోజు జగనన్న ఉండగా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మా పిల్లలు చాలా సంతోషంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకుంటా ఉన్నారు. ఈరోజు మా పిల్లలని స్కూల్కి పంపేదానికి మాకు అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు అని చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఎన్నికల ప్రచార నిమిత్తం విచ్చేసిన స్థానిక శాసనసభ్యుడు మరియు రాబో ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున శాసనసభ్యత్వానికి పోటీ చేస్తున్న ప్రతాప్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరూ, మరి మోపూరు గ్రామానికి విచ్చేసిన మండల స్థాయి నాయకులు, మోపూరు గ్రామ ప్రజానికం, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకు, సోదరి శ్రీమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చామని అనుకుంటున్నారు మీరు. ఈ ఎన్నికలు ప్రతాప్ రెడ్డితో ఇంకెవరితో కాదు, జగన్మోహన్ రెడ్డితో కాదు. ఈ ఎన్నిక మనందరికీ సంబంధించింది. ఒక నాయకుడు, ఒక మంచి మనసున్న మహారాజు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండబట్టే అది సాధ్యం అనేది కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతాంగం అంతా కూడా సుభిక్షంగా 5 సంవత్సరాలు పంటలు పండించుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం చూసాం, అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆ టైంలో పంటగా వీడి భూములుగా పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం. తర్వాత ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క ఎకరా కూడా ఎండకుండా పంటగా ఏ విధంగా పండగ కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధిలో ఏ విధంగా ఈరోజు డాక్టర్స్, గతంలో ఎక్కడ కూడా హాస్పిటల్ బాగుండేది కాదు, డాక్టర్స్ ఉండేవి కాదు. కానీ ఈరోజు హాస్పిటల్, ఈరోజు 50 బెడ్ హాస్పిటల్ బ్రహ్మాండంగా కట్టి ఈరోజు డాక్టర్స్ని పెట్టి ఈరోజు తప్పకుండా జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ అందరికీ కూడా విన్నవిస్తున్నాను.